ద లార్డ్ అండి. దేవుని నామాన మీ అందరికీ శుభాభివందనములు. మన దేవుడు గొప్ప నిర్మాణకుడు కదండీ! నోవాహుకు ఎలాగ ఓడ నిర్మించాలో సమస్తమును చెప్పి, అలాగే నోవాహు చేశాడండి. అలాగే ఆదికాండం 8వ అధ్యాయంలో నోవాహు అలాగ చేశాడు కాబట్టే దేవుడు మరలా నోవాహుని జ్ఞాపకం చేసుకొని భూమిపైన వాయువు ఊదినప్పుడు ఆ యొక్క జలప్రళయం తగ్గిపోయి ఆ యొక్క ఓడ అరారతు కొండలపైన నిలిచింది. ఈ ఓడ నీకు నాకు సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క ఓడ మన ఆత్మీయ జీవన యాత్రకు సాదృశ్యంగా ఉంది. మనము నోవహు ఎలాగైతే దేవుని మాట విని అలాగే చేశాడో, మనము కూడా దేవుని వాక్యం విని మన ఆత్మీయ జీవితం గనక ఆ ఓడలాగా మనము కూడా అలాగే కట్టుకోగలిగితే, ఎలాగైతే ఆ ఓడ ఎన్ని అవకతవకలు వచ్చినా చివరికి వెళ్ళి అరారాతు కొండలపైన ఎలాగైతే నిలబడిందో, మన ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉన్నత స్థితిలో దేవుడు